మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గత కాలమంతయు కాపాడి ఈ శుభదినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ క్రిస్మస్ శుభదినాన్ని మనము అత్యానంద భరితులం అవుదాము, ఆయనను సేవిద్దాము, ఆరాధిద్దాము. ఆయన కృప మీకు మెండుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబాలకు, మీ బంధువులకు అందరికీ మేము తెలియజేస్తున్నాము. దేవుడు మనందరినీ దీవించును గాక. అలాగే ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీడల అద్భుత కార్యం జరిగించాలని, అద్భుత రీతిగా మీరు కాపాడబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అట్టి కృప మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. దూత ప్రకటన చేస్తుంది, భయపడకుడి అని తెలియజేస్తుంది. దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని ప్రచురం చేస్తుంది. దూత చేస్తున్నాడు. దూత గబ్రియేలు దూత గొల్లల దగ్గరకు వచ్చి ఈ విధముగా ప్రచురం చేస్తున్నాడు. అయితే భయపడకుడి, వారు భయపడి ఆ వెలుగును చూచి భయపడి కంగారు పడుతూ ఉన్నప్పుడు గబ్రియేలు దూత ప్రకటన చేస్తాడు. ఏమని అంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అదే ఆ నక్షత్రము, ఆ నక్షత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జన్మ వలన ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం వినిపింపచేశాడు దేవుడు. ప్రజలందరికీ మహా సంతోషము ఈయన జన్మించడం. ఎందుకు అంటే ఆయనే మనకి రక్షకుడు, ఆయనే మన సర్వాధికారి, ఆయనే మన దేవుడు, ఆయనే మన సమస్తము. మనల్ని పోషించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనకి స్వస్థతనిచ్చే దేవుడు, అనేక అద్భుతాలు మన ఎడల జరిగించే దేవుడు. అందుకని ఆయన జన్మము మనకి మహా సంతోషకరమైన సువర్తమానము అని దూత తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది సువర్తమానం. మన కొరకు పుట్టి ఉన్న యేసు ప్రభువుని ప్రకటన చేస్తున్న మన జీవిత కాలం అంతయు ఆయనను ఘనపరుస్తూనే ఉన్నాము. మరలా 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 ఆయన జన్మం ధ్యానించి మనం సంతోషిస్తూ ఆనందిస్తూ అత్యానంద భరితులమై ఆయనను సేవిస్తూ ఈ దినాలను గడుపుతూ ఉన్న ఆ కృప ఏంటి అంటే, ఆ శుభవార్త ఏంటి అంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీదకు ఉద్భవించాడని తెలియజేయడమే. ఆయన ఉద్భవించడం వలన మనకి సమస్త మేలులు, ఆశీర్వాదాలు, క్షేమములు, ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. కనుక ఆ మహా సంతోషకరమైన సువర్తమానము దేవుని దూత మనకు తెలియచేసే విధానము ఎంత అద్భుతం అంటే, మనము వాక్యాల్లో చదువుకున్నాము. ఆ దేవుని యొక్క సువర్తమానం ద్వారా మనం ఎంతగానో బాధల నుండి, శ్రమల నుండి విడిపింపబడుతూ, వేదల నుండి విడిపింపబడుతూ, మనము మన పాదములను సువార్త సంబంధమైనటువంటి సమాధానకరమైనటువంటి మార్గంలో మనల్ని నడిపించడానికి వచ్చిన ఈ రక్షణకర్తను మనము ఆరాధిద్దాము. ఈ రక్షణకర్తను మనము సేవిద్దాము. ఆయన జన్మమును ధ్యానిద్దాము. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనేసే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. అయ్యా నైనా, మహా సంతోషకరమైన శుభవర్తమానముగా మీరు మాకు ఈ లోకమునకు వచ్చారు ప్రభువా. మాకు రక్షకుడుగా వచ్చారు ప్రభువా. మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చారు, మమ్మల్ని కాపాడడానికి వచ్చారు, మమ్మల్ని పోషించడానికి వచ్చారు.
మాకు శత్రు భయం లేకుండా చేయడానికి వచ్చారు ప్రభువా. ఇన్ని ఆశీర్వాదాలతో మాకు ఉద్భవించిన దేవా యేసయ్య, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ పాదం మీద సమర్పించుకుంటున్నాము. మా జీవితాంతము చూస్తున్న బిడ్డల యొక్క జీవితాంతము మీరు క్షేమమును, సౌఖ్యమును, భద్రతను, ఆనందమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.